హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. నేను మీ పాపారావు విత్ మై ఫ్రెండ్ కాసిం. ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పొలానికి మందు కొట్టడానికి వచ్చాడు. చూడండి ఎంత కష్టపడుతుండో. సడన్గా ఉన్నట్టుండి రైతు అవతారం ఎత్తాడు. చూద్దాం ఎంత బాగా మందు కొడతాడో పొలానికి. ఈరోజు వీడియోలో చూపిస్తాం మొత్తం కూడా. హాయ్ చూద్దాము. ముందు ఒక ట్యాంకీ తెచ్చాడు, అదేమో గాలిలో కలిసిపోయింది, పాడైపోయింది. ఇంకో ట్యాంకీ తీసుకొచ్చాము. ఇప్పుడు దాని మీద ప్రయోగాలు చేస్తాడు. చూద్దాం ఎట్లా మందు కొడతాడు ఈరోజు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదొక కయ్య. ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం 3 కయ్యలు కూడా మనోడి పొలం మొత్తం 1 ఎకరం దాకా ఉంటుంది. మనోడు ప్రతి ఆట కూడా ఈ పొలంలో వచ్చేసి వరి పండిస్తుంటాడు, అప్పుడప్పుడు మిర్చి ఏరుస్తుంటాడు. చూడండి కష్టపడుతుంటాడు అన్నమాట. వాస్తవం చెప్పాలంటే మందు కొట్టేటప్పుడు ట్యాంక్ ఎత్తుకొని ఈ బురదలో నడవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీకు తెలుస్తుంది కదా వరి పొలాల్లో మందు కొట్టడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో. చూడండి అప్పుడు ఒక ట్యాంకీ కొట్టేశాడు. టైం కరెక్ట్గా అయితే మధ్యాహ్నం 1:30 అయింది. ఈ ఎండకు మరి మందు కొట్టడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏంది మామ ఎట్టుంది మందు కొడుతుంటే? మాట్లాడరా, నిన్నే అడుగుతుంది. ఏం చదువుతా, రైతులు ఎంత సంతోషంగా ఉంటారని నేను కల్లా కూడా అనుకోలేదు. అబ్బో ఎంత హాయిగా ఉందంటే ఎండకి. మరి డైలీ రైతులు చేసే వాళ్ళకి ఏసీలో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట ఎండకి. మరి వాళ్ళు పండించే పంట కూడా ఊరకనే వస్తుంది. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఊరకనే వస్తుంది, బాగానే డబ్బులు దిట్టంగానే వస్తున్నాయి వాళ్ళకి. మరి జనాలు పిచ్చి జనాలు పాపం జాబులు చేస్తా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులు మాత్రం అసలు గుర్తించుకోమాకండి అయ్యా, అసలు రైతులు గుర్తుపెట్టుకోమాకండి. పాప మనోడు ఏదో బాధపడుతున్నాడు. వాస్తవేనండి, ఈ రోజుల్లో వచ్చేసి రైతు ఎంత కష్టపడుతున్నా కూడా సరైన శ్రమకైతే ఫలితం దక్కట్లేదు. వాళ్ళు పడే కష్టానికి, వాళ్ళు పడే శ్రమకి మంచి ఫలితం దక్కాలని కోరుకుందాం.
నేను ఒకటే చెబుతున్నా అండి మీకు, రైతులను గుర్తించండి. రైతులను గుర్తించకపోతే రాబోయే రోజుల్లో కంపల్సరీ తిండికి అన్నిటికీ చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. దయచేసి అధికారులు కానీ తోటి ప్రజలైనా సరే గుర్తించండి రైతుని, వాళ్ళకి గిట్టుబడే ధరలు ఇప్పించండి. ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే ఈ ఇబ్బందులు అనేది రాకుండా రైతు ఇంకా కొంచెం సంతోషపడతాడు అనమాట. మాకెందుకు ఇదంతా, నేను హ్యాపీగా ఉంటున్నా కొనుక్కుంటున్నానంటే రేపటి రోజు కొనుక్కోవటానికి కూడా ఈ గింజ దొరకదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు కష్టపడాలని కోరుకోవట్లా, సుఖంగా ఉండాలనుకుంటున్నాడు, డబ్బు పెడితే రావాలని కోరుకుంటున్నాడు. రేపటి రోజు కూడా రైతు ఇదే పరిస్థితి వచ్చాడు అంటే పండించేవాడు ఎవడో ఉండడు అనమాట. అందుకని రైతుని గుర్తించండి. వస్తాను ఇక్కడ చూడండి, మావాడు అంతకుముందు 2 days నుంచి కూడా బాగాలేక ఈరోజు మందు కొట్టడానికి వచ్చాడు. పాపం అలసిపోయాడు. ఏంది మావా? వాస్తవానికి ఈ బురదలో 20 లీటర్లు, మొత్తం ఎన్ని లీటర్లు బరువు ఉంటుంది? అది ఎన్ని కేజీలు బరువు ఉంటుంది? 35 నుంచి 40 దాకా ఉంటుంది. 35 నుంచి 40 కేజీలు బరువు. సో 35 నుంచి 40 కేజీల బరువు ఉన్న ట్యాంక్ ఎత్తుకొని ఈ బురదలో రౌండ్ ఎకరానికి వచ్చి మొత్తం 4 ట్యాంకుల దాకా పడతాయి. ఎకరానికి వచ్చేసి 8 ట్యాంకులు ఎకరానికి 8 ట్యాంకుల దాకా పడతాయి. మరి అంత బరువు ఎత్తుకొని ఈ బురదలో మందు కొట్టడం అంటే చాలా కష్టం. సో మీకే తెలుసు. సో రైతులంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కానీ, రైతులను గౌరవించే వాళ్ళు కానీ ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. చూడండి మా వాడి పొలంలో పుదీనా చెట్లు ఎట్లా ఉన్నాయో, మొత్తం పుదీనా మొక్కలు అన్నమాట. ఏదో 2 ఏర్లు తీసుకొచ్చి వేసారు. చూడండి మొత్తం ఎలా అల్లుకుందో. ఇంకో విషయం కూడా చెప్పాలండి, చాలామంది రైతులు ఏంటంటే పొలం దగ్గర మోటార్ నీళ్ళు రావట్లేదని చెప్పేసి కరెంట్ పని అయ్యి చేస్తుంటారు.
సో చాలా సంఘటనలు జరిగే ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మా వాడు ఇప్పుడు మోటార్ వేసాడని చెప్పేసి ఏదో వైర్ తగలబడదని చెప్పేసి లేదని సరి చేస్తున్నాడు. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియో మొత్తం చూశారు కదా. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అట్లాగే రైతును గౌరవించే ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి మా వీడియోని కామెంట్ చేయండి, అందరికీ వీడియోని షేర్ చేయండి.